హలో ఫుడ్ లవర్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ. ఇవాల్టి వీడియోలో దసరా పండుగ స్పెషల్‌గా పప్పు చెక్కలని క్రిస్పీగా, క్రంచీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కేవలం బియ్యం పిండితో చేసుకున్న ఈ పప్పు చెక్కలు చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ ప్రాసెస్‌లో తక్కువ టైంలో ఎక్కువ చెక్కలని ఈజీ వేలో క్రిస్పీగా, క్రంచీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌లో ఎన్ని కేజీల పిండైనా సరే ఆడుతూ పాడుతూ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి పండగ స్పెషల్‌గా ఈ పప్పు చెక్కలని సింపుల్‌గా, టేస్టీగా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్‌లోకి కట్ చేసుకున్న 5, 6 పచ్చిమిర్చి, పొట్టు తీసుకున్న 10, 15 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఇంచుల అల్లాన్ని తీసుకొని కొంచెం కోస్‌గా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కనుంచుకోండి. తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి 1/2 కేజీ దాకా పొడి బియ్యం పిండిని తీసుకుందాం. ఇక్కడ నేనైతే బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టి ఇలా మెత్తని పిండిలా పట్టించి తీసుకున్నానండి. మీరు కావాలంటే రెడీమేడ్ బియ్యం పిండినైనా తీసుకోవచ్చు. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 కేజీ బియ్యం పిండికి 2 టీ స్పూన్ల వరకు ఉప్పు పడుతుందండి. పావు కప్పు బటర్‌ని తీసుకొని బటర్ మొత్తం పిండికి పట్టే విధంగా ఇలా రబ్ చేసుకుంటూ బాగా కలపండి. ఈ ప్లేస్‌లో మీరు కావాలంటే పావు కప్పు ఆయిల్‌ని వేడి చేసైనా తీసుకోవచ్చండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని ఇలా చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండలా రావాలి. ఇలా రాలేదంటే మరొక టేబుల్ స్పూన్ బటర్‌ని కానీ లేదా ఆయిల్‌ని కానీ తీసుకొని పిండిలో కలుపుకోండి. ఈ రెసిపీ కోసం పావు కప్పు పెసరపప్పుని, పావు కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని 2, 3 గంటల పాటు నానబెట్టండి. మీకు అంత టైం లేకపోతే కనీసం గంట సేపైనా నానబెట్టండి. ఇలా నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని, పెసరపప్పుని వాటర్‌తో సహా పిండిలో యాడ్ చేసుకుందాం. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, సన్నగా తరిగిన పావు కప్పు కరివేపాకు, 1 టీ స్పూన్ కారం, పావు కప్పు నువ్వులని తీసుకొని అంతా కలిసే విధంగా బాగా కలపండి. ఇలా పచ్చిమిర్చితో పాటుగా కారాన్ని వేసుకుంటే చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కావాలంటే కారాన్ని స్కిప్ చేసుకొని 5, 6 పచ్చిమిర్చిని ఎక్స్‌ట్రాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా హాట్ వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలపండి. పిండిని ఇలా హాట్ వాటర్‌తో కలుపుకుంటే మనం చేసుకునే ఈ చెక్కలు ఎక్స్‌ట్రా క్రిస్పీగా, క్రంచీగా వస్తాయండి. పిండిని మరీ గట్టిగా కాకుండా, మరీ సాఫ్ట్‌గా కాకుండా సెమీ సాఫ్ట్‌గా కలపండి. పిండిని ఇలా చెక్కలు చేసుకోవడానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి. ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదండి. వెంటనే ఈ పిండిని ఇలా చిన్న ఉండల్లా చేసుకోవచ్చు. ఇలా లోతుగా ఉండే చిన్న స్పూన్‌తో ఉండలు చేసుకుంటే చెక్కలన్నీ కూడా ఈవెన్‌గా ఒకే సైజులో వస్తాయండి. పిండి మొత్తాన్ని ఒకేసారి ఉండల్లా చేసుకుంటే అవి డ్రై అయిపోయే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి కొద్దిగా పిండిని ఇలా ఉండల్లా చేసుకున్న తర్వాత మిగిలిన పిండి ఆరిపోకుండా తడి క్లాత్‌తో కవర్ చేసుకోండి. చెక్కలు ఒత్తుకోవడం కోసం అడుగు సమానంగా ఉండే ఇలాంటి స్టీల్ గ్లాస్‌ని కానీ లేదా స్టీల్ డబ్బాని కానీ తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ స్టీల్ గ్లాస్‌ని ఇలా ఒక పాలిథిన్ కవర్‌లోకి తీసుకొని నీట్‌గా ప్యాక్ చేసి రబ్బర్ బ్యాండ్‌తో క్లోజ్ చేయండి. అడుగున పిండి అంటుకోకుండా ఇలా కొంచెం ఆయిల్‌ని అప్లై చేసి పక్కనుంచుకోండి. తరువాత తక్కువ టైంలో ఎక్కువ చెక్కలు చేసుకోవడం కోసం ఇలా మరొక పాలిథిన్ కవర్‌ని తీసుకోండి. కవర్ పైకి ఇలా కొద్దిగా ఆయిల్‌ని తీసుకొని కవర్ మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేయండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దలని కవర్ పైన ఇలా కొంచెం దూరంగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు స్టీల్ గ్లాస్‌తో ఇలా లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ చెక్కల్లా ఒత్తుకోండి. అయితే ఇలా ఒత్తుకునేటప్పుడు ఎక్కడా కూడా పిండి ఎక్కువ తక్కువ కాకుండా అన్ని వైపులా ఈవెన్‌గా స్ప్రెడ్ చేయండి. ఇలా చేసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ చెక్కలని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. నాకైతే కవర్‌పై ఇలా 2 లైన్‌లే పూర్తిగా నిండిపోయాయండి. కాబట్టి మిగిలిన పిండి ముద్దలని తీసివేస్తున్నాను. ఇలా ఒత్తుకున్న ఈ చెక్కలని వేడి ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకుందాం. ఆయిల్‌లో ఎన్ని చెక్కలైతే పడతాయో అన్ని చెక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో 2 వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని బయటికి తీసుకుందాం.
ఇలా ఒకవైపు చెక్కలు ఒత్తుకుంటూ మరోవైపు ఫ్రై చేసుకుంటే చెక్కలు చేసుకోవడం ఈజీ అవుతుందండి. చెక్కలు ఒత్తుకున్న ప్రతిసారి కవర్‌కి ఆయిల్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైతే పిండి అంటుకున్నట్టుగా అనిపిస్తుందో అప్పుడు కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేయండి. పిండి మొత్తాన్ని ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎక్స్‌ట్రా క్రిస్పీగా, క్రంచీగా ఎంతో టేస్టీగా ఉండే పప్పు చెక్కలు రెడీ. ఇలా రెడీ చేసుకున్న ఈ పప్పు చెక్కల్ని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయండి. పండగలప్పుడే కాదండి, పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కూడా ఇలా పప్పు చెక్కల్ని చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.